నేను అమ్మాయిగా పుట్టుంటే ఖచ్చితంగా నాలాంటి మొగుడు కోసం క్రేవ్ చేసేవాడిని గైస్. ఇంటి పనులలో కూడా విన్ని నాకు హెల్ప్ చేస్తుంది, నేను విన్ని కాదనమాట. సో అది గుర్తుపెట్టుకో. నేను నమ్మను. అందరికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మామయ్యకి ఇండిపెండెన్స్ పోయింది. విన్ని ఇది మంచిదేనా విన్ని? అది మంచిది కాదని నేను చెప్పలేదు, జస్ట్ నేను తినాలని చెప్పలేదు. జంపర్ మే బంపర్. లాస్ట్ కి నువ్వు చెప్పింది కరెక్ట్ అంటూ. మీరు సిగ్గుపడకండి. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లిటరల్లీ ఒక 2 వీక్స్లో చాలా చేంజెస్ వచ్చినాయి అనమాట మా డైలీ లైఫ్ షెడ్యూల్లో. అది చాలా సడన్ చేంజెస్. ఏమంటావు విన్ని? ఎస్, మళ్ళా వెల్కమ్ టు డే 3 ఆఫ్ 30 days ఛాలెంజ్. యా, యాక్చువల్లీ 30 days మేము బ్లాగ్ ఛాలెంజ్ తీసుకున్నాము అండ్ అది కంటిన్యూ చేస్తున్నాము. ఐ హోప్ ఇట్ గోస్ టిల్ 30 days, దెన్ 60 days, దెన్ 90 days, దెన్ వ్లాగర్స్. అండ్ ఒక క్విక్ అప్డేట్, డైలీ వ్లాగ్స్ చేస్తున్నాము బట్ డైలీ అయితే పోస్ట్ చేయకూడదు. సో వీక్కి 2 వ్లాగ్స్ 3 వ్లాగ్స్, 2 to 3 వ్లాగ్స్. అది మా ఎడిటర్ చేసే స్పీడ్ని బట్టి. యాక్చువల్లీ మేము చేసుకోవచ్చు ఎడిటర్, నాకు ఎడిటింగ్ రాదు. విన్నీ ఏమో తన ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లింగ్లో బిజీ అయిపోతుంది. సో నేర్చుకోవచ్చు కానీ నా వర్క్స్ నాకు ఉంటాయి కాబట్టి నేను బిజీ ఉంటున్నాను యాక్చువల్లీ. అందుకే ఎడిటర్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో అది సంగతి. ఐ థింక్ మీకు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా చేంజ్ కనిపిస్తుంది. ఏమైంది, ఎక్కడికి వచ్చాము అన్నీ మీకు చెప్తాను మెల్లమెల్లగా. ఇఫ్ మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, హలో గైస్, దిస్ ఈజ్ అస్ వినీలా పవన్ కళ్యాణ్. వాచ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. యా, అంటే మెయిన్ కంటెంట్ అంటే ఏం లేదు గైస్. ఫ్యాషన్, ట్రావెల్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. కానీ అది కంటెంట్ అంతా చేస్తుంటాం. యా, అది కన్సిస్టెంట్గా ఉందామని ట్రై చేస్తున్నాము. హోప్ విల్ డూ దట్ యాక్చువల్లీ. సో అది మేము ఏం చేస్తుంటాం ఇప్పుడు. విన్నీ షూట్స్ అయితే విన్నీ షూట్స్ ఎలా ఉంటాయి, నా వర్క్ స్టైల్, మా లైఫ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ యూ కెన్ వాచ్ హియర్. సో ఐ థింక్ యూ లైక్ ద వీడియో. లెట్స్ కంటిన్యూ గైస్. అప్పుడప్పుడు అనిపిస్తుంది విన్నీ ఎంత లక్కీ అని చెప్పి. అసలు నాకు నేను అమ్మాయిగా పుట్టుంటే ఖచ్చితంగా నాలాంటి మొగుడు కోసం క్రేవ్ చేసేవాడిని గైస్. ఇంత హెల్ప్ ఎవరు చేస్తారో కూడా తెలియదు. చూడండి, బట్టలు వేస్తున్నాయి, వెనకాల మెస్ ఉంది, ఇంకా సర్దుకోవడం పూర్తి కాలేదు. అది అయ్యే వరకు అలానే ఉంటుంది అనమాట. మా ఇంటి దగ్గర నుంచి వ్యూ చాలా బాగుంటుంది, కొత్త ఇంటి దగ్గర నుంచి. యాక్చువల్లీ మీకు హోమ్ టూర్ నచ్చితే విల్ డూ ఇట్. సో చెమటలు కాడుతున్నాయి గాయస్, హెల్ప్ చేసి అసలు నిజంగా చెప్తున్నాను, పెళ్లి చేసుకుంటే నాలాంటి, నేనైతే అమ్మాయికి పుట్టింటే నాలాంటి ముగ్గురు కోసం నేను క్రేవ్ చేసేవాడిని గాయస్. అసలు ఎంత మంచోడు వీడైతే. ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. నేను అనుకుంటానే ఉన్నాను, బట్టలు వేస్తా అన్నప్పుడు నేను అనుకుంటా వీడు ఏదో చేస్తున్నట్టు. ఇది తప్పు లేదు గైస్, కెమెరా కోసం కాదు, నేను రోజు హెల్ప్ చేస్తాను. ఆఫీస్కి వెళ్ళాలా, అన్ని పనులు చేయాలా, ఇంటి పనులలో కూడా విన్ని నాకు హెల్ప్ చేస్తుంది, నేను విన్ని కాదనమాట. సో అది గుర్తుపెట్టుకో. నేను నమ్మను అంతే గైస్, మీరు పట్టించుకోవద్దు అవన్నీ. ఫైనల్లీ విన్ని నేను చెప్పినట్టు చేసింది, సేమ్ చేసావు బుజ్జి, క్రేజీ వచ్చింది. గుర్తుపెట్టుకో ఈసారి అన్న రెసిపీ. ప్రతిసారి నన్ను ఫోన్ చేసి అడిగితే ఏంటిది అంటే ఫోన్ చేయవు, పక్క రూమ్లోనే ఉంటుంది, వేరే విషయం అనుకో. కానీ ఏంటిదో చెప్పేది, పప్పు పొంగల్ అంటారు దీన్ని, రైస్ పొంగల్. మా ఇంట్లో ఫేమస్, కేరళలో ఎలా ఫేమస్ మా ఇంట్లో కూడా అలా ఫేమస్ అనమాట. సో ఇప్పుడే అలా కూర్చొని రా టాక్స్ వంశీ విత్ కుర్రపాటి చూస్తూ వీఆర్ జస్ట్ హ్యావింగ్ అవర్ బ్రేక్ఫాస్ట్. ఇంకొక ½ an hourలో నేను పూజ చేసుకొని మళ్ళీ ఐఎమ్ హెడ్డింగ్ బ్యాక్ టు ఆఫీస్, కాదు సమ్వేర్ ప్లేస్. అది కూడా మీకు మెల్లగా తెలుస్తూ ఉంటుంది అనమాట. మా డేలో ఇది ది మోస్ట్ పీస్ఫుల్ టైం. పవన్ పూజ చేయడం ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇంట్లో అలా రోజు దీపారాధన చేసుకుంటే. బాయ్. లంచ్ తీసుకొని మావయ్య కోసం వెయిటింగ్. అండ్ హలో, చేపించారా కటింగ్? మననే చేపించా కదా. ఆహా, నిన్నేదో చేపిలేదు అన్నారా అత్తయ్య? గడ్డం. ఓకేనా? చలో. ఎన్నింటికి మావయ్య ట్రైన్? 2:30. 2:30కి బయలుదేరుతారా? 2:30కి ట్రైన్ అయితే ఇప్పుడు దాకా ఇక్కడ ఎందుకు ఉంటారు మావయ్య? 1:30 అయింది. అబ్బా అబ్బా అబ్బా, ఏం కాదు, 5కి ట్రైన్. గాయస్, అత్తయ్య వాళ్ళది మ్యారేజ్ డే రేపు, August 16.
అందరికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మామయ్యకి ఇండిపెండెన్స్ పోయింది. సో తిరుపతి వెళ్తున్నారనమాట. విశ్వం యానివర్సరీ విషెస్ కమ్యూనిటీ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మా బుజ్జిగా జస్ట్ ఇందాకే వచ్చింది సర్వీస్ అయిపోయి. కార్ వాష్ చేసిన రోజు మాత్రం భలే మెరిసిపోద్ది తల. అండ్ నీకు తెలుసా సెకండ్ సర్వీస్కి కాస్ట్ ఎంత అయింది అనుకుంటున్నా? ఎంత అయింది? నువ్వు ఒక ప్రైస్ గెస్. ఇది సమ్ 3 సర్వీసెస్ బేసిక్ ఛార్జెస్ ఏ ఉండే కదా, 500,000 అట్లా. ఆలోచించి కెమెరాలు నేను పడుతున్నావు. చెప్పు, గెస్ చేయి నువ్వు ఒక్కసారి గెస్ చేయి, తర్వాత నేను చెప్పేసా, టైం వేస్ట్ చేయను. 500. 0 రూపీస్ విత్ బిల్ ఉంది. 1 రూపీ కూడా లేదు. అదేంటి? చార్జ్ డ్రైవర్ చార్జెస్ కూడా ఫ్రీ. అదేంటి ఎందుకట్లా? ఇండిపెండెన్స్ డే అనా? లేదు ఫస్ట్ సర్వీస్ కూడా అంతే, కానీ ఫస్ట్ సర్వీస్కి నేను ఏదో చేంజ్ చేపిస్తే వాడు 200 ఏమో తీసుకున్నాడు అంతే. ఇప్పుడు ఎన్ని సర్వీసులు? ఇట్లా 3 కదా? 2 అయినాయి. ఓకే, అది సంగతి. 3 సర్వీసెస్ ఫ్రీ అంట, బట్ నేను మినిమల్ ఛార్జెస్ ఉంటాయేమో అనుకున్నా. అరే ఒక్క నిమిషం ఆగు, మమ్మీ కాల్ చేస్తాను. ఎంత మంచిగా వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. సర్వీస్ అయిపోయాక వాళ్ళే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేస్తారు. కార్లోనే వెళ్దాం కదా. ఉంటామమ్మా. ఏమైంది? ఉంటాం. ఏమి ఇప్పిస్తున్నావు? నీకు ఏం కావాలో అది ఇప్పిస్తాము. యాక్చువల్లీ నేను ఇవాళ తిందాం అనుకున్నది ఇక్కడ పానీపూరి బండి దగ్గర పావు బాజీ, బట్ ఇవాళ ఫుల్ రష్ ఉంది ఆ గల్లీ. సాటర్డే మార్కెట్ అయ్యేసరికి చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తాడో ఇప్పుడు. ఇది ఏం పూరి పవన్? నమ్మొద్దు. పప్పు పువ్వ చాలా బాగుంటుంది. అసలు అలాంటి కాంబినేషన్ ఎలా? హౌ నో, నేను పానీపూరికి చాలా దూరం. ఎందుకో ఫస్ట్ నుంచి పడదు పానీపూరి అనేదే పడదు అసలు. విన్ని, ఇది మంచిదేనా విన్ని? అది మంచిది కాదని నేను చెప్పలేదు, జస్ట్ నేను తిననని చెప్పలేదు. జంపర్ మే బంపర్. ఇది తినేటోళ్ళు మంచోళ్ళ? నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగిటివ్ కనపడతాను నీలో. నువ్వు మంచిదాన్ని. పానీపూరి తినము, అది తినము. పానీపూరి టేస్ట్ నచ్చదని చెప్పా, మంచోళ్ళు కాదని చెప్పా. సరే, లాస్ట్కి నువ్వు చెప్పింది కరెక్ట్ అంటూ. ఇదేంట్రా అయితే ఏదో ఒకటి. ఏనాడు కరిగెను ఆనాడే తెలిసిందది. మమ్మీ హ్యాపీ మ్యారేజ్ డే. డాడీని కూడా చూపి. తిరుపతిలో ఎంజాయ్ చేస్తున్నారు మ్యారేజ్ డేకి ఇద్దరు. హ్యాపీ మ్యారేజ్ డే. ఏది లేదు, ఫుల్ సేఫ్టీ సెక్యూరిటీగా. మరి కార్లో కూడా రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎంట్రన్స్ రూమ్, దివాను, 2 కుర్చీలు, ఇది కిచెన్. గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేదా ఇది? 2 బాత్రూమ్. అసలు చెప్పి తినదేమో మమ్మీ. 1 వే ట్రాఫిక్. ఓహో, అర్జెంటుగా నువ్వు ఆఫీస్ వర్క్ చేసుకోవాలంటే ఆ టేబుల్ మీద కూర్చొని చేసుకోవచ్చేమో. అర్జెంటుగా నువ్వు ఆఫీస్ వర్క్ చేసుకోవాలంటే ఆ టేబుల్ మీద కూర్చొని చేసుకోవచ్చేమో. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు తిరుపతికి వెళ్ళి. సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్స్ ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూర్ చేయి. మీరు సిగ్గుపడకండి. హలో గాయస్, సో ఇది నెక్స్ట్ డే అనమాట. ఒక్కటే గోల విన్ని. నిన్న కూడా నువ్వు సరిగ్గా బయటకు తీసుకెళ్ళలేదు. నిన్న పానీపూరి తినిపించినట్టు కాదంట, పావు బజ్జీ తినిపించినట్టు కాదంట. నేను టైం స్పెండ్ చేయట్లేదంట, నేను ఎటు తిప్పట్లేదంట, ఓన్లీ ఇట్లో గూట్లో పెట్లాగా ఉంచుతున్నానంటే ఇంట్లో. ఒకటే గోల చేస్తుంటే సరే గంట బయటకు తీసుకెళ్తా, రెడీ అవ్వమంటే రెడీ అవుతుంది గాయస్. వాడిని తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. అంత
ఏందో అసలు ఏం చెప్పాలి అసలు వీళ్ళకి చెప్పండి. మన లైఫ్ ఉండేది 60-70 ఇయర్స్, దాంట్లో వీళ్ళతో స్పెండ్ చేసేవి 60 ఇయర్స్. 1-2 ఇయర్స్ కదా మన ఫ్రెండ్స్ తో ఉంటామంటుంది, అంటే రోజుకు 1-2 గంటలు దానికి కూడా పంపిపోతే ఎలా గాయస్ నాకు అర్థం కాదు అసలు. ఎక్స్క్యూజ్ మీ హలో దిస్ ఇస్ వెరీ పర్సనల్ ఇష్యూ. ఓకే, పిల్లాడిని చంపేస్తారా? బయటకు తీసుకెళ్ళమని అడిగింది గాయస్. ఓకే అన్నానా. ఇప్పుడు ఆల్రెడీ 10 minutes అయింది, ఇంకా కిందకి రాలే. ఏం చేస్తుందో తెలియదు, ఆ పైనే ఉంది. ఇంకా కొన్ని రెడీ అవ్వాలని ఉందా, ఏం లేదు, రెడీ కూడా ఏం అవ్వట్లేదు. మరి ఏం చేస్తుంది అందరికి ఏంటి గాయస్ అసలు, ఏం ఇంత చేస్తుంటే భర్తలు మళ్ళా వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ ఐ డోంట్ నో. ఇన్వెస్టిగేటెడ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సార్. ఎంతసేపు విన్ని బయటకు తీసుకెళ్ళమని అడిగేది నువ్వే, వెయిట్ చేయించేది నువ్వే. పోనేమన్నా ఇంట్లో తాతయ్య ఉండక తాళం ఎవడైనా వేస్తాడా? నువ్వే కదరా ఏమని రే చెప్పాను నీకు అసలు వెయ్యరా హలో, తాళం వేస్తే ఏమైందని చెప్పి తాళం వేయించి మళ్ళా కిందకు వచ్చాక గొడౌన్ కీస్ ఉన్నాయి పైన, మళ్ళీ తీసుకొని మళ్ళీ పంపించావు నన్ను. ఓవర్ యాక్షన్. నీకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇప్పుడు నన్ను ఎందుకు వేసుకుంటున్నావు కెమెరా పెట్టి కావాలని? లేట్ కాదు విన్ని, అని నీకు తెలుసు కదా నాకు ఇక్కడ చాలా పని ఉంటది. అవును, ఆ పని పెట్టుకొని నేను తీసుకెళ్తే నేను వెంటనే ఒప్పుకుంది ఎందుకు, నువ్వు హ్యాపీగా ఉంటావనే కదా. మళ్ళీ నన్ను వెయిట్ చేపించి ఎందుకు ఇట్లా? బండిది ఫస్ట్ బండిది స్టార్ట్ చెయ్యి. ఇంకా నువ్వు 1 గంట చేస్తున్నావు. నీకు తెలుసా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో? అట్లీస్ట్ నీకు తెలుసా? తెలీదు, అందుకే నీకు తెలుసా. మరి ఎలా వస్తుంది నీ ఎలాంటి నాలెడ్జ్ లేకుండా నాతో? అమ్మాయి ఏం టార్చర్.